హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సౌత్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవబోతుంది. హైదరాబాద్లో త్వరలో హై స్పీడ్ రైల్ హబ్గా డెవలప్ అయ్యే భారీ అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ బడ్జెట్లో తెలంగాణ రైల్వేస్ డెవలప్మెంట్ కోసం 5,454 crores అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్కి స్ట్రాంగ్ ఫౌండేషన్, బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ. హైదరాబాద్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ మ్యాప్ పూర్తిగా చేంజ్ అవబోతుంది. శంషాబాద్ దగ్గర వరల్డ్ క్లాస్ హై స్పీడ్ రైల్ టెర్మినల్ ప్లాన్ చేస్తున్నారు. ఇది నార్మల్ రైల్వే స్టేషన్ కాదు, ఎయిర్పోర్ట్ స్టైల్ మోడర్న్ టెర్మినల్, డిజిటల్ టికెటింగ్, ఆటోమేటెడ్ సెక్యూరిటీ, స్మార్ట్ నావిగేషన్, ప్రీమియం లాంజెస్, రిటైల్ జోన్స్, ఫుడ్ కోర్ట్స్, ఆల్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఈ టెర్మినల్ సౌత్ ఇండియా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కి సెంట్రల్ జంక్షన్ గా పనిచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ మల్టిపుల్ సిటీస్ తో సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ పొందుతుంది. హై స్పీడ్ ట్రైన్స్ టాప్ స్పీడ్ సుమారు 350 km/h, కరెంట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ 50 to 80 km/h మాత్రమే. వందే భారత్ ట్రైన్స్ 160 km/h వరకు. కానీ ఈ న్యూ సిస్టమ్ డబుల్ స్పీడ్ తో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఏరోడైనమిక్ డిజైన్, ఎలక్ట్రిక్ పర్పల్షన్, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్, AI బేస్డ్ మానిటరింగ్ వల్ల సేఫ్టీ, ఎఫిషియన్సీ, రిలయబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావెల్ టైమ్ రిడక్షన్. హైదరాబాద్ టు బెంగళూరు 2 hours, హైదరాబాద్ టు చెన్నై less than 3 hours, హైదరాబాద్ టు పూణే 2 hours. ఇప్పటి 10 to 14 hours జర్నీస్ ఫ్యూచర్లో షార్ట్ కమ్యూట్లా మారిపోతాయి. బిజినెస్ మీటింగ్స్ సేమ్ డే అటెండ్ చేసి తిరిగి రావచ్చు. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ట్రావెలర్స్కి మ్యాసివ్ టైమ్ సేవింగ్. ఈ ప్రాజెక్ట్ సౌత్ ఇండియా హై స్పీడ్ డైమండ్ కారిడార్లో భాగం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మధ్య మల్టీ సిటీ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. సింగిల్ రూట్ కాదు, ఇంటర్ కనెక్టెడ్ ఎకానమిక్ రైల్ గ్రిడ్. ట్రేడ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ ఫోర్స్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ న్యూ లెవెల్కి వెళ్తుంది. సౌత్ ఇండియా ఎకనామిక్ ఇంటిగ్రేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ సెక్టర్స్లో స్ట్రాంగ్ హబ్గా ఉంది. హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ రావడం వల్ల సిటీ నేషనల్ లాజిస్టిక్స్ అండ్ బిజినెస్ సెంటర్గా డెవలప్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ఫేజ్లో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లస్ రైల్ కనెక్టివిటీతో మెగా ట్రాన్స్పోర్ట్ హబ్ అవుతుంది. సరౌండింగ్ ఏరియాస్లో కమర్షియల్ జోన్స్, రెసిడెన్షియల్ టౌన్షిప్స్, బిజినెస్ పార్క్స్ డెవలప్ అవుతాయి. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టర్స్కి మ్యాసివ్ బూస్ట్. ఎలక్ట్రిక్ హై స్పీడ్ ట్రైన్స్ వల్ల ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది, రోడ్ ట్రాఫిక్ రిడ్యూస్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్కి బిగ్ స్టెప్. జపాన్, చైనా, ఫ్రాన్స్ లెవెల్ అడ్వాన్స్డ్ రైల్ టెక్నాలజీ ఇండియా అడాప్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్టర్ ట్రావెల్, స్ట్రాంగర్ ఎకానమీ, బెటర్ కనెక్టివిటీ, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్ ఫ్యూచర్లో సౌత్ ఇండియాలో మేజర్ హై స్పీడ్ రైల్ హబ్గా మారే పొటెన్షియల్ ఉంది. బుల్లెట్ ట్రైన్ ఎరా స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నెక్స్ట్ గ్రోత్ ఫేజ్కి రెడీ అవుతుంది. సో దిస్ ఈస్ ద సౌత్ ఇండియా బుల్లెట్ కారిడార్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.